రాజకీయాలలో బూతులపై పేటెంట్ కల్వకుంట్ల కుటుంబాన్ని అన్నట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ పాలిటిక్స్ లో బూతులు నేర్పిందే కేసీఆర్ అన్నారు. కేసీఆర్ 80,000 బూతు పుస్తకాలు చదివి ఉంటారని సెటైర్స్ వేశారు. ప్రతిపక్ష నేత పాత్ర పోషించలేక ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని, కేటీఆర్ కు అధికారం దాహం తప్ప ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదన్నారు చామల. పేటెంట్ హక్కులు మీ కుటుంబంలో ఉన్నాయి. కేటీఆర్ మీ నాయన 80,000 పుస్తకాలు చదివిండని చెప్తున్నాడు. నాకు తెలిసి మీ నాయన 80,000 బూతు పుస్తకాలు చదివి ఉంటాడు. అందుకే బ్రహ్మాండమైన బూతులు ఆపకుండా దడదడలాడిచ్చేటువంటి బూతులు మాట్లాడి తెలంగాణలో కొత్త నాయకులను కూడా బూతులు మాట్లాడితేనే బాగుంటుందనే విధంగా రాజకీయం చేసినటువంటి మీ నాయన గురించి మాట్లాడదప్ప రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఈ కేటీఆర్ అనే వ్యక్తి, ఈ కుటుంబం 10 సంవత్సరాల పాలనలో ఇన్ని లక్షల కోట్ల అప్పు చేస్తే కూడా వీలైనంత మటుకు రుణమాఫీ కానించి మొదలు పెడితే సన్న బియ్యం తినిపించే కాడికి ఆలోచన చేసి ఇవాళ ఇందిరా మిల్లులు కడుతున్నారు. ఒక్కటి మీ అయ్య 2 బెడ్రూమ్లు కడతానని ఎన్ని ఇల్లులు ఇచ్చిండో గుర్తుపెట్టుకో 10 ఏళ్లలో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 3,500 మొదటి ఫేజ్లో 119 నియోజకవర్గాలలో ఇవాళ అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా ఇలా శంకుస్థాపనలు, గోడలు కడుతున్నారు, స్లాబ్లు వేస్తున్నారు.